ఈ అమ్మాయినా మీ వైఫ్? అబ్బా మీ నోటి వాకు ఫలిస్తే బాగుండు. చాలా ఆపు, తన కాదురా. చందు వస్తున్నా. తనేరా నా శ్రీమతి భార్యమణి చంద్రకళ. నమస్తే అండి. కూర్చో. నమస్తే. మరి ఈ అమ్మాయి ఎవరు? రెండో వైఫ్ని. సెకండ్ కదా, చీప్ అయిపోయింది, అందుకే పరిచయం చేయలేదు. పిచ్చిదానా. తను నా వైఫ్తో ఉంటూ చదువుకుంటూ. మీ బంధువులమ్మాయా? కాదు, తనకెవరూ లేరు. అనాథని మాత్రం చెప్పకండి, నాకు మీరున్నారు కదా. అవును, అనాథైన నన్ను మా అక్క కన్న కూతురులా చూసుకుంటుంది. కానీ తను ఏంటి చంద్ర, చూడు నీకన్యం చేసేలా ఉంది. మీ గురించే చెప్తూ ఎప్పుడూ నా బ్రెయిన్ తినేస్తుంది. అక్క నువ్వు అదృష్టవంతురాలివి, మంచి హస్బెండ్ దొరికాడు అంటుంది. అక్క అట్లా సీక్రెట్ చెప్పకూడదు, యాటిట్యూడ్ పెరిగిపోతుంది. ఆహా, యాటిట్యూడ్ పెరిగిపోద్ది. కానీ చంద్ర, మేము మందు ఇస్తూ చిల్ అవుతాం, మాకు కొంచెం మీరు స్టఫ్ అరేంజ్ చేయండి, ఓకేనా? సరే అండి. అక్క అదేంటక్క ఫ్రెండ్ని తీసుకొచ్చారు? ఈ విషయంలో మీ ఆయన నాకేం నచ్చలే. స్టఫ్ కొంచెం స్పైసీగా ఉండాలో చూడండి. చాలరా? చంద్ర నా వైఫ్కు దొరకడం నా అదృష్టం రా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకోవడంలో నాకు సరైన అర్ధాంగిరా. నీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడైనా మందు కొట్టాను అనుకో, నా పక్కనే కూర్చుని సర్వ్ చేస్తుంటుంది. మరి ఇప్పుడు కూర్చోలేదే? కూర్చో చంద్ర. మీ ఫ్రెండ్ వచ్చారు కదా, ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు. ఎవరైనా వచ్చారనుకోరా, మర్యాదలకు లోటు ఉండదురా. మొన్న ఈ మధ్య మా బాస్ వచ్చాడా, చంద్ర రిసీవింగ్ చూసి ఆఫీసులో నాకు మర్యాద చేస్తాడు. ఇంట్లో వాడు పిల్లం వాడికి వాల్యూ ఇద్దామారా. అలాంటి వాళ్ళే భార్యల్ని ఫుడ్ రెడీ అండి. ఓకే ఓకే సరే. తిందాం, లేవరా. లేవు లేవు, లేవరా తిందాం. చందు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, వీడికి భోజనం వడ్డించు. కూర్చోండి. సరే. ఎలా ఉందిరా ఫుడ్? బాగుందిరా. వేసుకోరా. పర్లేదు, నేను వెళ్ళాలిరా. రే, ఏం తినకుండా నేను వెళ్ళిపోవాలిరా. అంత అర్జెంట్ ఏముందిరా? చంద్ర, ఎవరికైనా వడ్డించేటప్పుడు పక్కన ఉండాలని తెలీదా? మీ అంత మెచ్యూరిటీ మాకు లేదులేండి. అరే, నేను వెళ్తున్నా, బాయ్రా. ఏయ్ ఇడియట్, ఏమైంది నీకు? డ్రింక్ చేస్తున్నప్పుడు సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొస్తారా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్. మేము డ్రింక్ చేస్తామన్నప్పుడు నుండి నీ బిహేవియర్ బాగోలేదు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలి, అంతేగాని ఇంటికి వచ్చిన వాళ్ళతో రెక్లెస్గా బిహేవ్ చేస్తావా? చేసుకున్న వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాలని మీకు తెలిస్తే మేము అందరినీ బాగానే రిసీవ్ చేసుకుంటాం. ఏయ్ వచ్చి
ఈవినింగ్ సార్. అయ్యో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీనా? చందు నిన్ను ఒక విషయం అడగనా? పెళ్ళి అయ్యాక ఒక హస్బెండ్ ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక ఇంటికి రాకుండా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళి ఏ లేట్ నైటో వస్తే ఆ వైఫ్ ఎలా ఫీల్ అవుతుంది? లోన్లీగా ఫీల్ అవుతుంది, బోర్ కొడుతుంది. చంద్ర, నేను నీ గురించి అడగలేదు, వేరే ఏ వైఫ్ గురించి అయినా అడిగాను. చిరాకు పడుతుంది, భర్త పైన కోపం కూడా వస్తుంది. కానీ నువ్వు అలా కాదు. నేను ఏ లేట్ నైట్ వచ్చినా నా పైన కోపం, చిరాకు ఈ రెండు నీకు అస్సలు రావు. కానీ బోర్ కొడుతుంది కదండి. నీకు బోర్ కొట్టకూడదని ఈరోజు మా ఆఫీస్లో పార్టీ ఉన్నా వదిలేసి నీకోసం వచ్చేసాను తెలుసా? అవునా? థ్యాంక్ యూ అండి. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ మందు తెలుసా? అవునా? అయినా వెళ్ళలేదంటే వెళ్తే నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తాను. మరి నువ్వు? పెళ్లి చేసుకున్నామంటే మనమే హ్యాపీగా ఉంటే కాదు, మనల్ని చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మరి నేను మిమ్మల్ని హ్యాపీ చేయాలంటే? టేస్టీ ఫుడ్ చేయాలి. కాదు, గెస్ చేయండి. గెస్ చేయాలా? బెడ్రూమ్లో ఆ టైంలో అలా. ఆపండి ఆపండి, అది తప్ప ఇంకా వేరే ధ్యాస ఏముండదా? ఏముంటుంది? గిఫ్ట్ ఏమైనా కొన్నావా? లేదా నాగ చైతన్య సినిమాకి టికెట్స్ ఏమైనా బుక్ చేసావా? ఏ ఇదెక్కడిది? కొంపతీసి నేను లేనప్పుడు తాగుతున్నావేంటి? ఆపండి ఆపండి, ఇది మీకోసమే కొన్నాను. అవునా? మీరు లేనప్పుడు సీక్రెట్ గా ఏం తాగట్లేదు. రక్షించావు. మీకెప్పుడైనా తాగాలనిపిస్తే తాగడానికి నేనే కొన్నా. వావ్, థ్యాంక్ యూ. ఇంకా 4-5 ఉన్నాయి తెలుసా? అవునా? అయితే ఈరోజు కుమ్మియొచ్చు. కానీ మందు ఉందనో కొనడానికి మనీ ఉందనో తాగితే కిక్కేముంటుంది? తాగాలంటే ఒక మూడు ఉత్సాహం ఉండాలి. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తాగండి, కానీ ఇంట్లోనే తాగండి. మీకు ఏ ఫుడ్ కావాలన్నా నేను ప్రిపేర్ చేసి పెడతాను. లవ్ యూ నాన్న. అర్థం చేసుకునే భార్య ఉంటే ఆనందంగా ఉండడమే కాదు, ఆరోగ్యం కూడా పాడు చేసుకోవచ్చు. అయినా మీరు అన్లిమిటెడ్గా ఏం తాగరు కదా, అలా తాగితే ప్రాబ్లమే. ఇంట్లోనే తాగమంటారు, తాగితే ఇరిటేట్ చేస్తారు. ఛీ, తినేవా. నేను కిస్ చేస్తే మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు ఇలా హక్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళినా కూడా నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా రోజుకు హగ్ ఇచ్చే ఆఫీస్కి వెళ్తాను. ఏం చేస్తుంది మీ అక్క? లోపలుంది. ఇంకా జిడ్డు మొహం వేసుకునే ఉందా? అసలు ఇప్పుడు ఏం జరిగిందని? చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎవరి మధ్య రావని? తన బిహేవియర్ బాగోలేదనే కదా నేను నడిచింది. మీ బిహేవియర్ బాగుందా? రమ్యా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ప్రతిదీ జోక్ అయిపోదు. పిచ్చి నాకు కాదు, మీకు పిచ్చి. రమ్యా, అసలు అక్క అన్నం తినలేదు తెలుసా మీకు? అదే, ఎందుకు తినలేదు? ఎవరొద్దన్నారు? అసలేం జరిగిందో తెలుసా మీకు?
అమ్మాయి చెప్పినట్టు మీరు అదృష్టవంతులు కాదు. మిమ్మల్ని చేసుకున్నందుకు వాడు అదృష్టవంతుడు. నిజమండి. అక్క నీతో వాడు మిస్బిహేవ్ చేశాడా? చెప్పు. కొడుకుని అప్పుడే నాకు చెప్పుంటే వాడిని అక్కడే నరికేసేవాడిని. అయినా వాడిని వదలను, వాడెక్కడున్నా వదలను. ఏమండి వదిలేయండి. ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఇలానే ఫీల్ అవుతారని మీకు చెప్పలేదు. ఆ విషయంలో మీరు చేసింది తప్పు అని ఎత్తి చూపితే నేనెలా గెలిచిందని అవుతాను. ఆ టాపిక్ గురించి మీకు చెప్పకూడదని అనుకున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేస్తానని నాకు ప్రామిస్ చేయండి. బయట పార్టీలను అవాయిడ్ చేసి ఇంటికి త్వరగా రావడాన్ని నేను చేసిన పెద్ద త్యాగంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇంట్లో ఇల్లాలుగా మీరు చేసిన దాని దగ్గర మేము నథింగ్ అని అర్థమైంది. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చంద్ర. ఐ లవ్ యూ. ప్రతి ఫ్రెండు ఇలానే ఉండకపోవచ్చు. అయితే ఫ్యామిలీ లైఫ్లో ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి, సాక్రిఫైజెస్ ఎంతైనా చేయాలి. చేసిన దీన్ని క్యాలిక్యులేట్ చేయొద్దన్నదే మా ఉద్దేశం.